తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కాళేశ్వరం చర్చ మళ్ళీ ఊపందుకుంది. కేటీఆర్ కండపల్లి పంప్ హౌస్ సందర్శన, అక్కడి నుంచి అవకాశం ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ఒక వారం రోజుల పాటు అవకాశం ఇవ్వండి. అప్పుడు కాళేశ్వరంలో ఉన్నటువంటి ఆ పంప్ హౌజులు ఎలా పనిచేయో మేము పనిచేపి చూపిస్తామంటూ అక్కడి నుంచి సవాల్ చేసినటువంటి సందర్భం. మరొక వైపు ఎల్‌నినో ఎఫెక్టు మనకు ముందు కనబడబోతుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి సందర్భం. అసలు కండపల్లి పంప్ హౌజు, దాంతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు అసలు ప్రభుత్వం ఎలా అనుకుంటా ఉంది? దాంతో పాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పబోతా ఉంది? ఇవన్నిటికి సంబంధించి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్రీధర్‌రావు దేశపాండే మనతో పాటుగా ఉన్నారు. సార్, ప్రధానంగా కన్నపల్లి పంప్ హౌస్‌కు కేటీఆర్ వెళ్ళడం జరిగింది. మీరు దాదాపు వందల సార్లు ఆ ప్రాజెక్టు కడుతున్నటువంటి సందర్భంలో, ఆ తర్వాత కట్టిన తర్వాత కూడా వెళ్ళినటువంటి సందర్భం. కన్నపల్లి పంప్ హౌస్‌ను ఇప్పుడు యూజ్ చేసుకునే పరిస్థితిలో ఉందా? లేదా అంటే ఏం చెప్తారు? తప్పనిసరిగా ఉందనే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. నేనే కాదు, ఆ ప్రాజెక్టులో పనిచేసినటువంటి ఇంజనీర్లు అదే చెప్తున్నారు. తర్వాత బయట ఉన్న సీనియర్ ఇంజనీర్స్ చెప్తున్నారు. తర్వాత దానికి సంబంధించిన సంబంధించిన వ్యక్తులందరూ కూడా చెప్తున్నారు. నిజానికి ఇది నేను చెప్పడం కాదు, ప్రభుత్వ ఇంజనీర్లే 2025లో ఒక నివేదిక ఇచ్చున్నారు. ఏమని నివేదిక ఇచ్చినారంటే, కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మనము నీటిని లిఫ్ట్ చేసుకోవడానికి ఒక రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేద్దాము. రబ్బర్ డ్యామ్ నిర్మాణం చేసినందువల్ల మనకు హెడప్ అవుతుంది, 96 మీటర్స్ వరకు హెడప్ చేసుకోవచ్చు. తర్వాత కన్నెపల్లి పంప్ హౌస్లోకి నీళ్లు అక్కడ నుంచి అన్నారం, సుందిళ్ళ, ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే వెసులుబాటు ఉంది. సుందిళ్ళ, అన్నారం బ్యారేజీలలో మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదు. కేవలం అక్కడ బుంగలు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ బుంగలను పూర్తి చేసినాము. అవి ఇప్పుడు పటిష్టంగా ఉన్నాయి. వాటిలో నీళ్లు నింపితే ఏ రకమైన ప్రమాదం ఏర్పడే అవకాశం లేదు అనే విషయం మీద వాళ్ళు ప్రభుత్వానికి 2025లోనే ఒక నివేదిక సమర్పించున్నారు. అయితే ప్రభుత్వానికి లింక్ వన్ని, కాళేశ్వరం ప్రాజెక్టు లింక్ వన్ని ఆపరేషన్లో పెట్టడం ఇష్టం లేదు కాబట్టే వాళ్ళు ఆ సలహాని బుడదాఖలు చేశారు. అయితే అదృష్టవశాత్తు ఏమైందంటే, మనకు 2024లో 2025లో భారీ వర్షాలు పడ్డాయి. భారీ వర్షాలు పడి అన్ని రిజర్వాయర్స్ నిండాయి, చెరువులు నిండినాయి, మీడియం ప్రాజెక్టులకు రిజర్వాయర్స్ నిండాయి, ఎస్ఆర్ఎస్పికి అన్నిటికీ వరదలు వచ్చినాయి. 2025లో అయితే వానాకాలం తర్వాత కూడా వరదలు వచ్చినాయి. ఎందుకు? తుఫాన్ వచ్చింది, మనకు బంగాళాఖాతంలో తుఫాన్ వచ్చినందువల్ల అక్టోబర్, నవంబర్లో కూడా వర్షాలు పడ్డాయి. అంటే ఖరీఫ్లో ఖాళీ అయిపోయిన రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కూడా అక్టోబర్, నవంబర్లో పడిన వర్షాలకి నిండిపోయినాయి అవి. సో ఆ తర్వాత వచ్చిన రబీ సీజన్ కూడా బ్రహ్మాండమైన పంటలు పండడానికి ఆసరాయినాయి. కాబట్టి 24లో 25లో ప్రభుత్వాన్ని ఎవరు డిమాండ్ చేయలేదు, మీరు ఎత్తిపోయండి, నీళ్ళు ఎత్తిపోయండి అని ఎవరు అడగలేదు. ఎందుకు అడగలేదంటే, మేడిగడ్డ లేకున్నా కూడా మనకు పంటలు పండించుకునేందుకు అవకాశాలు పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి, తర్వాత ఎల్లంపల్లి, కడెం, ఇక్కడి నుంచి వరద వచ్చింది కాబట్టి ఎల్లంపల్లి నుంచి ఏదైతే నిర్మాణమై ఉన్న లింక్ 2, లింక్ 4లో మనం ఈ కాళేశ్వరం వ్యవస్థని సమర్థవంతంగా వినియోగించుకున్నాము. ఆ తర్వాత కాకతీయ కాలువ ద్వారా కింది వరకు, సూర్యాపేట వరకు నీళ్లు పంపించే ఒక అవకాశం ఏర్పడింది. అది అదృష్టం మనకు కలిసి వచ్చింది కాబట్టి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఏళ్ల పాటు ఆ భారీ వర్షాలు పడి పంటలు పండడానికి ఆసరగా ఉన్నది అది. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి వచ్చింది. సూపర్ నెల్లీలో దేశంలో అన్ని రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్నది, తెలంగాణ రాష్ట్రం కూడా ప్రభావితం చేస్తున్నది. ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఒక అడ్వైజరీ జారీ చేసింది రాష్ట్రాలన్నిటికీ. మీకు పరిమితమైన వనరులు ఉన్నాయి మీ రిజర్వాయర్స్లలో, వాటిని పొదుపుగా వాడుకోండి, తాగునీటికి మాత్రమే వాడండి, ప్రథమ ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వండి. ఒకవేళ వర్షాలు పడి ఆ రిజర్వాయర్లో కూడా నీళ్లు ఇన్ఫ్లోస్ వస్తే కనుక వాటిని పరిమితంగా వ్యవసాయానికి కూడా ఇచ్చుకునే అవకాశం ఉంటే ఇచ్చుకోండి, కానీ ప్రథమ ప్రాధాన్యత తాగునీటి కోసమే. తర్వాత వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ కూడా చేసి పడ్డ వర్షాన్ని పడ్డట్టు మనం నిలుపుకునే అవకాశం ఉంటే కూడా పరిశీలించండి అని చెప్పి వాళ్ళు అడ్వైజరీ ఇచ్చారు. సో ఇది పరిస్థితి. అయితే మనకిప్పుడు నీటి అవైలబిలిటీ ఒక్క మేడిగడ్డ దగ్గరనే మాత్రం ఉంది. రాష్ట్రం మొత్తంలో కనుక చూస్తే, సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క గేజ్ రీడింగ్స్ కనుక చూస్తే ఎక్కడా నీటి లభ్యత లేదు. కేవలం మేడిగడ్డ దగ్గర మాత్రమే నీటి లభ్యత ఉంది. ఇవాళ 9 గంటలకి వాళ్ళు నమోదు చేసినటువంటి ఫ్లడ్ 1,02,000 క్యూసెక్కులు, 1,02,000 క్యూసెక్కుల వరద మేడిగడ్డ నుంచి కిందికి పోతున్నాయి. అది 9 గంటలకు నమోదు చేసిన వరద పరిమాణం అది. తర్వాత సమ్మక్క దగ్గర, దాని కింద సమ్మక్క సాగర్ ఉంటుంది, సమ్మక్క సాగర్ బ్యారేజ్ ఉంటుంది. సమ్మక్క సాగర్ ఇంద్రావతి కలిసిన తర్వాత కట్టిన బ్యారేజ్, అక్కడ 1,30,000 పోతున్నది. సమ్మక్క బ్యారేజ్ దగ్గర 1,30,000, మేడిగడ్డ దగ్గర 1,02,000 వరద పోతున్నది. సో ఇటువంటి
బ్రహ్మాండమైన వరద మేడిగడ్డ దగ్గర దిగువ గోదావరిలో పోతున్నది. ఇంకెక్కడ రాష్ట్రంలో మనకు నీటి లభ్యత లేదు. కాబట్టి ఆ నీటిని మనం ఇప్పుడు ఎత్తిపోకపోతే రాబోయే కాలంలో ఒక దుర్భిక్షమైన పరిస్థితులు వచ్చినప్పుడు మరి మనం ఏం చేయగలుగుతాం? మనకు ప్లాన్ ఏమైనా ఉన్నదా? వేరే సోర్సెస్ ఉన్నాయా? ఏం లేవు కదా. కాబట్టి ఇప్పుడు ఒక అగత్యం ఏర్పడి ఉంది, రాష్ట్రంలో ఒక అగత్యం ఏర్పడి ఉంది, ఒక సంక్షోభం వచ్చి ఉన్నది. 42% రెయిన్ఫాల్ డెఫిసిట్ ఉంది ఇప్పుడు రాష్ట్రంలో. నాట్లు పడలే చాలా చోట్ల, భూగర్భ జలాలు అడుగంటిపోయి ఉన్నాయి. ఇటువంటి ఒక ఒక సంక్షోభ పరిస్థితులలో ప్రజలు అడుగుతున్నారు. ఇవాళ కేటీఆర్ అక్కడికి పోయినట్టు ఊరికైనా పోలే కదా. లాస్ట్ ఇయర్ 2024లో పోయినరా? పోలే. 2025లో పోయినరా? పోలే. ఈ 2 ఏళ్లలో భారీ వర్షాలు పడిన కారణంగా ఎవరు అడగలే, నిన్ను లిఫ్ట్ చేయమని అడగలేదు. మేడిగడ్డ లేకున్నా కూడా మనం పంటలు పండించుకోగలిగినాం. కానీ ఇవాళ పరిస్థితి వేరు, పరిస్థితి భిన్నంగా ఉన్నది. కాబట్టి కేటీఆర్ చూసి వరద పోతున్నది, వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటలేరని. మోటార్లు ఇప్పుడు ఆన్ చేస్తే ఇప్పటికిప్పుడు పనిచేసే ఎత్తిపోసే అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాయా? మోటార్లకు కూడా ఏమన్నా ఖరాబ్ అయినాయి, గతంలో ఇబ్బందుల్లో ఉన్నాయనేటువంటి మాట్లాడినాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా సార్? ఏం సమస్యలు లేవు. బ్రహ్మాండంగా ఇవాళ 2 TMC పర్ డే నీటిని ఎత్తిపోసుకునేంత వరద ప్రవాహం మేడిగడ్డ దగ్గర, కన్నెపల్లి దగ్గర ఉంది. కన్నెపల్లి దగ్గర మనం పంప్ హౌస్లకు నీళ్లు పంపించడానికి 95 మీటర్ల ఎత్తుంటే చాలు నది మట్టం. ఇవాళ 97 మీటర్స్కు నది మట్టం ఉన్నది. కాబట్టి 97 మీటర్స్ ఉంటే మనం అవసరమైన దానికంటే 2 మీటర్ల హైట్ ఎక్కువనే ఉంది. కాబట్టి వెంటనే గేట్లు ఓపెన్ చేసి 4 నీళ్ళు తీసుకుని పంప్ హౌస్లోకి నీళ్ళు పంపించగలిగితే అక్కడి పంపు చేసి అన్నారంకి, అన్నారంలో సుందిళ్ళ ఎల్లంపల్లికి ఈ వెసులుబాటు ఉంది అని చెప్తున్నారు ఇంజనీర్లు, చెప్తున్నారు. నాలాంటి ఇంజనీర్లు చెప్తున్నారు. తర్వాత బయట ఉండే సీనియర్ ఇంజనీర్స్ చెప్తున్నారు, అనుభవజ్ఞులు సీనియర్ ఇంజనీర్స్ చెప్తున్నారు. ఎత్తిపోసుకునే వెసులుబాటు ఉంది. ఎందుకు ఉందని అంటే కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి, నీళ్ళు అక్కడనే ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళని వృధాగా కిందికి పోనివద్దు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇప్పటిదాకా జూన్ 1 నుంచి వాటర్ ఇయర్, ఈ సంవత్సరం వాటర్ ఇయర్ స్టార్ట్ అయింది జూన్ 1. జూన్ 1 నుంచి నిన్నటి వరకు 43.8 TMC అక్కడి నుంచి కిందికి పోయినాయండి. 43.8 TMC ఒక చుక్క ఎత్తిపోయలేదు. సో ఇటువంటి ఒక సంక్షోభ కాలం రాష్ట్రంలో నెలకొని ఉన్నప్పుడు, కింద నుంచి బ్రహ్మాండంగా వరద పోతున్నప్పుడు ఎత్తిపోయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఆలోచించాలా వద్దా? ఏం చేద్దాం మరి? ఎటువంటి కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి వీళ్ళకి ఏమైనా ప్లాన్ ఉందా? దాన్ని అసలు ముట్టుకోవద్దని చెప్పేసి నేషనల్ డ్యామ్ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇది అక్కడ ఎలాంటి పనులు చేయకూడదు, ఒకవేళ మేడిగడ్డ నింపితే అది కూలిపోయేటువంటి అవకాశం ఉంది, 40 గ్రామాలను ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది, అందుకోసం మనం మేము ఏం చేయట్లేదు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నాడు. దానిలో నిజం ఎంత ఉంది అసలు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్తా ఉంది? NDSA నీళ్లు నింపద్దని చెప్పిన మాట వాస్తవమే. అయితే వాళ్ళు మేడిగడ్డను దృష్టిలో పెట్టుకొని చెప్పారు. మేడిగడ్డ దగ్గర స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఉంది, కుంగుబాటు ఉంది కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేషన్స్ అన్ని పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్స్ యొక్క ఫలితాలను అనలైజ్ చేసి దాని ప్రకారం డిజైన్స్ రూపొందించుకొని పునరుద్ధరణ పనులు చేపట్టండి అని చెప్పి అక్కడ ఇచ్చారు. ఇక్కడ ఎందుకు మూసేయమని చెప్పారు, ఇక్కడ ఎందుకు తెరిచి ఉంచమని చెప్పారు, నీళ్లు నింపదని ఎందుకు చెప్పినారంటే ఈ 3 బ్యారేజ్లు కూడా ఒకే రకమైన డిజైన్ తోటి చేసిండ్రు కాబట్టి అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఇక్కడ కూడా ఉంటుందేమో, భవిష్యత్తులో వస్తుందేమో, మీరు రూల్ అవుట్ చేసుకోండి. ఇన్వెస్టిగేషన్స్ ఇక్కడ కూడా పూర్తి చేసి రూల్ అవుట్ చేసుకోండి, అంతవరకు దాకా మీరు దీంట్లో నీళ్లు నింపకండి అని చెప్పి వాళ్ళు ఒక అడ్వైజరీ ఇచ్చిన మాట వాస్తవమే. కానీ ఇవాళ ఒక భిన్నమైన పరిస్థితి వచ్చినది. అక్కడ స్ట్రక్చరల్ డిస్ట్రెస్ మేడిగడ్డలో ఉన్నట్టు లేదు, కుంగుబాటు లేదు. అక్కడ వచ్చినవి కేవలం బొంగలు మాత్రమే. 2020లో 2021లో వచ్చిన బొంగలని వాళ్ళు కెమికల్ గ్రౌటింగ్ ద్వారా, తర్వాత సిమెంట్ గ్రౌటింగ్ ద్వారా మూసేసారు. ఈ విషయం మంత్రి గారు చెప్పారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో. దానికి అంతెందుకు, కోదండరామ్ గారు ఎమ్మెల్సీగా ప్రశ్న వేస్తే ఈ మేడిగడ్డ దగ్గర వచ్చిన ప్రమాదం ఇక్కడ కూడా రాబోతున్నదా అని అడిగితే నో అని చెప్పిండు ఆయన. నో అని ఎట్లా చెప్తున్నాయండి? నో అని చెప్పిండంటే ప్రభుత్వానికి సమాచారం ఉంది, ఆ బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయనే సంగతి ప్రభుత్వానికి తెలిసినట్టే కదా. నో అని చెప్పిండంటే తర్వాత వాళ్ళు తుమ్మిడేటి బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ కట్టి నీళ్ళు ఎక్కడికి తీసుకొస్తామన్నారు? సుందిళ్ళకి తీసుకొస్తామన్నారు కదా. మరి సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తారండి? అవి బ్యారేజీలు బాగలేవు కదా, ఇసుక పునాదుల మీద కట్టింది కదా వాటిని, అవి ప్రమాదానికి లోనే అవకాశం ఉంది కదా. మరి సుందిళ్ళకి ఎందుకు తీసుకొస్తున్నారు? మీరు తీసుకోవాల్సింది గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి కదా. ఎల్లంపల్లికి తీసుకోవాల్సిన నీళ్ళని సుందిళ్ళకి ఎందుకు మలుపుతున్నారు అంటే సుందిళ్ళ, అన్నారం 2 కూడా ఇప్పటికీ పటిష్టంగా ఉన్నాయి అని ప్రభుత్వమే చెప్పకనే చెప్తున్నది. ప్రభుత్వానికి తెలిసి సంగతి, ప్రభుత్వానికి నివేదిక ఆల్రెడీ ఇంజనీర్లు ఇచ్చున్నారు. దాన్ని ఆ నివేదికను బయటకు తీసి ఇవాళ కూర్చొని అందరినీ సమాయత్తపరిచి వాళ్ళతో మదింపు చేసి బయట ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని కూర్చోబెట్టి
ఏం చేద్దాం ఇటువంటి కరువు పరిస్థితుల్లో, అక్కడ మాత్రం నీళ్లు ఉన్నాయి అని అంటే వాళ్ళు సలహా ఇస్తారు, పరిష్కార మార్గాలు వెతుకుతారు. అట్లనే ఎన్డీఎస్ని కూడా కాన్ఫరెన్స్లోకి తీసుకోమని అంటున్నాం మనం. ఎన్డీఎస్ కూడా చర్చించండి, అక్కడ వాళ్ళకు కూడా చెప్పండి, కరువు పరిస్థితి చెప్పండి, నీళ్ళ లభ్యత అక్కడ మాత్రం ఉందని చెప్పండి. ఇటువంటి పరిస్థితులలో ఎల్నినో సూపర్ ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి 42% డిఫిసిట్ రెయిన్ఫాల్ ఉంది కాబట్టి, కరువు ఉంది కాబట్టి, ఈ కరువు పరిస్థితుల్లో నీటి లభ్యత అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఏం చేద్దామని ఎన్డీఎస్ఏ కూడా సలహా తీసుకుంటే వాళ్ళు కూడా పరిష్కార మార్గం చెప్తారు కదా. కేవలం ఎన్డీఎస్ఏ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని ప్రజల్ని కాలుస్తానంటే అది సరైనది వైఖరి కాదు కదా. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళ సంక్షేమం చూడడానికి కదా. రాబోయేది చాలా దుర్భిక్ష సమయం, తాగునట్టు కూడా నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితులలో మరి మన కళ్ళ ముందు వృధాగా కిందికి పోతున్న నీళ్ళని ఇప్పటిదాకా 40 టీఎంసీలు పోయినాయి కదా. అదే మీరు గతంలో అటు హరీష్ రావు గారి దగ్గర అలాగే కేసీఆర్ దగ్గర ఓఎస్డీగా పనిచేయడం జరిగింది. ప్రభుత్వంతో ఇప్పుడు ఉన్నటువంటి అధికారులతో కూడా మీకు సత్సంబంధాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులతో మీరు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ప్రయత్నము ఏదైనా జరుగుతూ ఉందా మీ తరపు నుంచి? ఎందుకంటే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు కదా, ఇదంతా మీకు తెలిసి కూడా చెప్పకపోతే. నిన్న ఇంటర్వ్యూలో ఉన్న వ్యాసాల్లో బహిరంగంగానే రాస్తున్నారు, అవన్నీ వాళ్ళు చదువుతున్నారు, చదవకేం లేరు. కాబట్టి నా అభిప్రాయాలన్నీ కూడా ప్రాజెక్టులో లేదా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఇంజనీర్లందరికీ తెలుసు. ఏం చేయాలని నేను ఏం రాస్తున్నానో వాళ్ళందరికీ తెలుసు, నేనేం మాట్లాడుతున్నానో వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను ప్రత్యేకంగా వాళ్ళకి సలహాలు ఇవ్వాల అవసరం లేదు, వాళ్ళకి బాగా తెలుసు. మేడిగడ్డలో ఉన్నటువంటి స్ట్రక్చర్ డిస్టెస్ ఇక్కడ లేదనే సంగతి తెలుసు, ఈ పటిష్టంగా ఉన్న సంగతి తెలుసు. నిజానికి గోదావరి నదే నిరూపించిందండి. గోదావరి నది మాత్రమే నదే ఈ 3 బ్యారేజీలు పటిష్టంగా ఉన్నాయని నిరూపించింది. ఎట్లా? కుంగుబాటు అక్టోబర్ 2023లో జరిగింది. ఆ తర్వాత 2024లో బ్రహ్మాండమైన భారీ వరదలు వచ్చినాయి. 20 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ నుంచి పోయినాయి. 25లో కూడా భారీ వర్షాలు వచ్చి 20 నుంచి 22 లక్షల క్యూసెక్లు మేడిగడ్డ నుంచి పోయినాయి. ఆ కుంగుబాటు ఎక్కడుందో అక్కడనే ఉన్నది. కుంగుబాటు ఫర్దర్గా అగ్రవేట్ కాలే, మిగతా బ్లాక్లకు అది ఎక్స్టెండ్ కాలే, పటిష్టంగా ఉన్నది, ఇంటాక్ట్గా ఉన్నది. కుంగుబాటు జరిగిన తర్వాత 2 భారీ వరదల్ని తట్టుకొని ఆ బ్యారేజ్ నిలబడి ఉంది. అంటే గోదావరి నదినే దాటి పటిష్టతను నిరూపించింది. పైన 2 బ్యారేజ్లకైతే అసలు ఏమీ కాలే. సాఫీగా 14-15 లక్షల క్యూసెక్లని అది కిందికి పంపించింది 2 ఏళ్ల పాటు. కాబట్టి ఈ పరిస్థితులలో ఒక ప్రత్యేకమైన కరువు పరిస్థితి వచ్చింది కాబట్టి వాటిలో నీటిని నింపడానికి అవకాశం ఉంది. పూర్తిగా నింపకండి, ఇంజనీర్లు చెప్తున్నారు, పూర్తిగా నింపకండి, సగం నింపండి. ఎంత మేరకైతే మనం పంప్ హౌజ్లకు నీళ్లు పంపించడానికి ఎంత అవసరమవుతుందో అంతే లెవెల్కి నింపి పంప్ హౌజ్లకు పంపించండి. మల్లన్న సాగర్ సంబంధించి హైదరాబాద్కు నీళ్లు సప్లై చేసేటువంటి వనరుగా వాడుతూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ ప్రజల తాగునీటిని తీర్చేటువంటి ఆ వాటర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? గత ప్రభుత్వం ఎట్లా డిజైన్ చేసింది అసలు? ఇప్పుడు గత ప్రభుత్వం డిజైన్ చేసింది నిజానికి దీంట్లో ఉన్న బ్యూటీ ఏంటిదంటే దీనికి 3 మార్గాలు ఉంటాయండి. ఎస్ఆర్ఎస్పిలో కనుక వరద వస్తే ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా నేరుగా మిడ్ మానేర్కి నీళ్లు చేరుకుంటాయి. కాకతీయ కెనాల్ ద్వారా నేరుగా ఎల్ఎండికి చేరుకుంటాయి. నదిలో వదిలిపెట్టిన నీళ్ళన్నీ ఎల్లంపల్లికి వస్తాయి. ఈ 3 గ్రావిటీ మార్గాలు. సో ఎస్ఆర్ఎస్పిలో వరద వచ్చినప్పుడు ఎక్కడ పంపులు ఆన్ చేయరు, లింక్ 1లో ఆన్ చేయరు, లింక్ 2లో ఆన్ చేయరు. వరద నీళ్ళనే మనం రిజర్వాయర్లకు మలుపుకుంటాం గ్రావిటీ ద్వారా. ప్లాట్ఫామ్ నుంచి మిడ్ మానేర్, కాకతీయ కెనాల్ నుంచి ఎల్ఎండి, నది నుంచి ఎల్లంపల్లికి. కాబట్టి అక్కడ నుంచి మనం ఎక్కడికి పంపించుకోవాలో అక్కడ పంపించుకుంటాం. ఇది ఒక స్థితి. రెండవది, కొన్నిసార్లు ఎస్ఆర్ఎస్పికి వరద రాదు కానీ ఎల్లంపల్లికి వస్తుంది, కడెం నుంచి వస్తాయి, లేదా ఇంటర్మీడియట్ క్యాచ్మెంట్ ఉంది కదా, శ్రీరామ్ సాగర్ నుంచి ఎల్లంపల్లికి మధ్యలో ఉన్న క్యాచ్మెంట్ నుంచి కూడా నీళ్లు వస్తాయి. అటువంటి సందర్భంలో లింక్ 1 ఆపరేట్ చేయము. లింక్ 1 అంటే మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఉన్న పంపులు ఆన్ చేయము. కేవలం లింక్ 2లో మాత్రమే పంపులు ఆన్ చేసి మిడ్ మానేర్కి పంపించుకుంటాం, అక్కడి నుంచి పైకి వెళ్తాయి. ఇది రెండవ స్థితి. మూడవ స్థితి ఏంటంటే ఈ 2 జాగాలలో నీళ్ళు లేనప్పుడు, ఈ సంవత్సరం ఉన్నట్టుగా ఈ 2 జాగాలలో నీళ్ళు లేనప్పుడు మేడిగడ్డ మనకు ఆసరా అవుతుంది. అక్కడి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేసుకొని లింక్ 1లో ఎల్లంపల్లి నుంచి మన లింక్ 2కి, లింక్ 2లో పంప్ చేసుకుంటాము, మిడ్ మానేర్కి పోతాయి, మిడ్ మానేర్ నుంచి లింక్ 4 ఆపరేట్ చేసుకుంటే పైకి వెళ్ళిపోతాయి, కొండపోచమ్మ బస్పాపూర్ దాకా నీళ్ళు పోతాయి. సో మల్లన్న సాగర్ అనేది ఇప్పుడు మనకు హైదరాబాద్కి ఇంటికి సప్లై చేసే ఒక సోర్స్గా ఉన్నది. కానీ ఇవాళ మనకు సపరేట్ పైప్ లైన్ ఉంది. నిజానికి ఎల్లంపల్లి నుంచి సపరేట్ పైప్ లైన్ ఉంది, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు వేసేది. అక్కడి నుంచి నీళ్లు వస్తున్నాయి. అక్కడి నుంచి నీళ్లు సప్లై చేయాలంటే ఎల్లంపల్లి నీళ్లు ఉండాలి. ఎల్లంపల్లిలో ఈ సంవత్సరం నీళ్లు లేవు.
నీళ్ళు ఎక్కడ ఉన్నాయి? మేడిగడ్డ దగ్గర ఉన్నాయి. కాబట్టి లింక్ 1లో పంపులు ఆపరేట్ చేయాల్సిన అగత్యం వల్ల ఏర్పడి ఉన్నది. హైదరాబాద్ నీటి సరఫరా కూడా పంపులు ఇప్పుడు ఆన్ చేయాల్సిన అక్కర ఏర్పడి ఉన్నది. తర్వాత మిషన్ భగీరథ అన్ని రిజర్వాయర్లతో మిషన్ భగీరథ లింక్ అయి ఉన్నది. రాష్ట్రంలో ఉన్నటువంటి మీడియం మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా మిషన్ భగీరథ లింక్ అయి ఉన్నది. మిషన్ భగీరథ ఫంక్షనల్గా ఉండాలంటే ఇవాళ పంపులు ఆన్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వము ఈ రకంగా ఆలోచించట్లేదు అని అనుకుంటా ఉన్నారా? మీరు చెప్పినటువంటి మాటలను ఇట్లా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది, ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలు లేదని అనిపిస్తూ ఉందా? ఇంకా ఏదైనా సోర్సెస్ ఎత్తుక్కుంటుందా అంటే ఏం చెప్తారు? సోర్సెస్ అయితే వెతుక్కోవడానికి ఇంకా ఆస్కారమే లేదు. వేరే సోర్సెస్ ఎక్కడ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు సిడబ్ల్యూసి యొక్క గేజ్ రీడింగ్స్ చూస్తే ఎస్ఆర్ఎస్పిలో నీటి ప్రవాహాలు లేవు, నిజాం సాగర్లో ప్రవాహాలు లేవు, సింగూరులో ప్రవాహాలు లేవు, ఎల్లంపల్లికి ప్రవాహాలు లేవు, కడమకి ప్రవాహాలు లేవు, ఇతరత్ర కొమరం భీం లాంటి మీడియం ప్రాజెక్టులకు ప్రవాహాలు లేవు. మరి ఇక వేరే సోర్సెస్ ఇక్కడ ఉన్నట్టు ఏం లేదు. మేడిగడ్డ మాత్రమే సోర్సు. అది ప్రణాళిత ఎందుకైందండి? అది ప్రాణాలు రక్షించే నది కాబట్టి దానికి ప్రాణాళిత పేరు. అందుకే ఎక్కడ నీళ్లు లేకున్నా మొత్తం రాష్ట్రం అంతా కరువు ఉన్నా కూడా ప్రాణాళితలో నీళ్లు ఉంటాయి. ఎందుకంటే ఛత్తీస్గఢ్ తర్వాత మహారాష్ట్ర నుంచి ఆ దండకారం నుంచి బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయి మనకు. తర్వాత ఇప్పుడు వరద మహారాష్ట్ర నుంచి కూడా వస్తున్నది. గోసికుండ్ ప్రాజెక్ట్ ఉంది వైన్గంగాలో. గోసికుండ్ ప్రాజెక్ట్ నిండి అక్కడ సర్ప్లస్ ఉన్న నీళ్ళన్నీ కూడా ఇవాళ మేడిగడ్డకు వస్తున్నాయి. సో మేడిగడ్డ ఒక జీవధార. ప్రకృతి సృష్టించిన కరువును ఎదుర్కోవడానికి ప్రకృతి మనకు ప్రణాళితని కానుకగా ఇచ్చింది. ఆ కానుకగా వృధాగా పోనివ్వడం అనేది అది సమంజసం కాదు. ప్రత్యేకమైన వరద పరిస్థితి ఉంది కాబట్టి, కరువు పరిస్థితి ఉంది కాబట్టి నీటిని లిఫ్ట్ చేయమని అడుగుతున్నారు. అంతకుముందు అడగలే మిమ్మల్ని. 24లో అడగలే, 25లో అడగలే, ఇవాళ అడుగుతున్నారు. ప్రతిపక్షం అడుగుతున్నది, రైతాంగం అడుగుతున్నది, మాలాంటి ఇంజనీర్లు కూడా కోరుకుంటున్నారు లిఫ్టింగ్ జరగాలని చెప్పి. రెండవది, ఇప్పుడు ఇక్కడ జరగకపోవడానికి ఎన్డీఎస్ఏ ఆంక్షలను మీరు సాకుగా చూపిస్తున్నారు. మరి వాళ్ళ సమ్మక్క, దాని కింద సమ్మక్క సాగర్లో ఇంతకుముందు చెప్పినట్టు 1,30,000 క్యూసెక్కులు పోతున్నాయి కదా. మరి సమ్మక్క సాగర్లో ఎటువంటి ఎన్డీఎస్ఏ ఆంక్షలు లేవు కదా. మరి దేవదల పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? అక్కడ ఎత్తిపోల వరంగల్ సంక్షోభం లేదా? వరంగల్లో చెరువులు నిండాలి కదా. ఇవన్నీ ధర్మసాగర్ దగ్గర నీళ్లు వస్తే వరంగల్కి తాగునీటి సమస్య తీరుతుంది కదా. చాలా చెరువులు నిండితే ఆ చెరువుల కింద సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుంది కదా. మరి ఎందుకు నింపుతలేరు? ఎటువంటి ఆంక్షలు లేని సమ్మక్క సాగర్ నుంచి కూడా పంపులు ఆన్ అవుతలేవు, దేవాదుల పంపులు ఆన్ అవుతలేవు. దీనికి జవాబు చెప్పాల్సిన అగత్యం ప్రభుత్వానికి ఉన్నది. ఆంక్షలేమో ఇక్కడ చెప్తున్నావు, అక్కడ ఆంక్షలు ఏం లేవు, ఎన్డీఎస్సీ అసలు పిక్చర్ లేదు. మరి అటువంటిప్పుడు అది ఎందుకు మరి లిఫ్ట్ చేయడం లేదు? అవెందుకు నీళ్లు కిందికి పోతున్నాయంటే డెల్టా అవసరాలు తీర్చడానికి. ఇంతకుమించి వేరే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కొన్ని వందల కెనాల్స్కి సంబంధించి, కొన్ని వందలకు సంబంధించినటువంటి బ్యారేజీలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు వాడకంలో లేకుంటే కొన్ని రోజులకి ఇట్లనే ఉంటే అవి ఖచ్చితంగా మళ్ళీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు కనబడుతూ ఉంటాయి కదా. యాజ్ ఏ ఇంజనీర్గా మీరేం చెప్తారు? మామూలుగా ఏ వస్తువు అయినా ఏదైనా కానీ వాడకంలో లేకపోతే ఖరాబ్ అవుతుందనే చెప్తాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనుకుంటాం? అంటే ఇప్పటికీ మనకు పూర్తిగా అవి డిఫంక్టింగ్ కాలేదు. కేవలం లింక్ 1లో మాత్రమే పంపులు ఆన్ చేయకుండా అట్లా డిఫంక్ట్లో పెట్టారు. కానీ మిగతా లింక్ 2లో, లింక్ 4లో ఇతరత్ర పంపులు నడిచినాయి, కొద్ది కాలమైన నడిచినాయి. కానీ లింక్ 1లో మీరు అన్నట్టు పంపులు నడవకపో 2 ఏళ్ల నుంచి నడుస్తలేవు కాబట్టి 3 ఏళ్ల నుంచి 23 అక్టోబర్లో బంద్ అయింది. అంటే 23 ఖరీఫ్ రబీలో లిఫ్ట్ చేయలేదు, 24 2 సీజన్స్ పోయినాయి, 25 పోయింది, ఇప్పుడు 26 ఖరీఫ్ కూడా 26 ఖరీఫ్లో కూడా పంపులు ఆన్ చేయకపోతే మీరు అన్నట్టు వాటి యొక్క బేరింగ్స్ అన్ని తుప్పు పట్టిపోయి వాటిని ఆపరేషన్లో మనకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి పంపులు మెయింటెనెన్స్ పర్పస్కైనా నడపాల్సి ఉంటుంది, తిప్పాలి, వాటిని డ్రై రన్ చేసుకోవాల్సి ఉంటుంది. డ్రై రన్ చేసుకుంటే అవి ఆపరేషన్లో ఉంటాయి. అయితే ఇంజనీర్లు ఎప్పటికప్పుడు వాటిని మెయింటైన్ చేస్తారు అనుకోండి, గ్రీజింగ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా పీరియాడికల్ నిర్వహణ ఏదైతే ఉంటుందో పంపులకు సంబంధించి అది చేస్తున్నారు, చేయకేం లేరు. కాకపోతే పంపులు తిప్పాల్సిన అవసరం ఉన్నప్పుడు తిప్పాలి కదా. ఇవాళ అగత్యం ఏర్పడింది. గత 2 సంవత్సరాల నుంచి 3 ఏళ్ల నుంచి మీరు ఎన్డీఎస్ఏ బంద్ చేయమని చెప్పింది కాబట్టి వాళ్ళు ఆన్ చేయలేదు, నీటిని నింపలేదు. కానీ ఇవాళ ఒక ప్రత్యేకమైన పరిస్థితి అగత్యం ఏర్పడింది. తప్పనిసరిగా పంపులు తిప్పాలి, నీటిని లిఫ్ట్ చేయాలి, ఎల్లంపల్లికి తీసుకుపోవాలి, ఎల్లంపల్లి నుంచి ఎక్కడెక్కడ అవసరాలు ఉంటే అక్కడికి పంపాలి నీళ్ళని. ఇది శ్రీధర్రావు దేశపాండే చెప్తున్న మాటలు. మొత్తం మీద ప్రభుత్వము ఒక ఆలోచన చేయాల్సినటువంటి సందర్భాన్ని గుర్తుకు చేస్తూనే, ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే వచ్చేటువంటి ఆ యొక్క అవరోధాలు, ఆ జరగబోయేటువంటి ఆ యొక్క మొత్తం
ఆ యొక్క దుర్భరమైనటువంటి పరిస్థితులన్నింటిని కూడా వారైతే వివరిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఏదైనా ఆలోచన చేస్తుందా, లేదు అంటే కన్నెపల్లి అలాగే సమ్మక్క సాగర్ వద్ద వెళ్తున్నటువంటి దాదాపు 2,35,000 క్యూసెక్ల నీటిని అలానే వదిలేస్తూ చూస్తుందా అనేటువంటి దానికి ఇంకా సమాధానం అయితే లేదు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్.